ఆమేన్ చెప్పండి ఒకసారి. రైట్, మన మధ్యలో దైవజనులు మరి మా సోదరులు రత్నకుమారయ్య గారు ఉన్నారు, క్రాస్ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా. వారు ఒక 10 నిమిషాలు మనకి గ్రీటింగ్స్ పంచుకున్న తర్వాత మనం దేవుని యొక్క వర్తమానంలోకి వెళ్దాం. చప్పట్లు కొడుతూ వారిని ముందుకు ఆహ్వానిద్దామా? దేవుని యొక్క అతి పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మంచిది పిల్లరా, ఈ ప్రత్యేక సమయంలో మీ ముందు నిలబడే ధన్యత త్రియేక దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి ఆయనకి హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తున్నాను. అదే క్రమంలో మీ ముందు నిలబడే అవకాశం ఇచ్చిన అన్నయ్యకి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ పూట సన్నిధిలో గడపాలని ఆశతో ఆసక్తి వచ్చిన తల్లిదండ్రులకు, విద్యార్థులకు అందరికీ కూడా మరొకసారి యేసుక్రీస్తున్న మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. సేవకులకు కూడా హృదయపూర్వక వందనాలు. ఆశ కలిగిన ప్రాణాలను దేవుడు తృప్తిపరుస్తారు అన్నట్లు మీ వ్యక్తిగత క్షేమం కొరకు, కుటుంబాల క్షేమం కొరకు, ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు నిరంతరం ప్రార్థనలు చేస్తూనే అనేక ఉపదేశ క్రమాలు అందిస్తూ ప్రత్యేకంగా ఈ దినాన విద్యార్థులుగా ఉంటున్న వారికి వారి క్షేమాన్ని కోరి, వారి అభివృద్ధిని కోరి దైవజనుల యొక్క హృదయంలో ఉంచిన ప్రేరణను బట్టి మనం ఈ పూట సన్నిధిలో ఉన్నాం. సన్నిధిలో గడిపే ప్రతి క్షణం దీవెనకరమైంది, ఆశీర్వదకరమైంది. ప్రత్యేకించి ఆయా తరగతుల వారీగా ఎగ్జామ్స్ రాయబోతున్న విద్యార్థుల కొరకు ప్రత్యేక ప్రార్థనా సమయం కేటాయించడం, తల్లిదండ్రులుగా మీరు దాన్ని అంగీకరించి ఆమోదించి వారితో పాటుగా సన్నిధిలో ఏకీభవించడం ఇది దీవెనకరం. సన్నిధిలో గడిపే ప్రతి క్షణాన్ని దీవెనకరంగా మారుస్తారు. అదే క్రమంలో మనం ఏదైతే అడుగుతామో ఆ విషయంలో ప్రార్థనలు ఆలకించేవాడు కనుక సమయోచితమైన సహాయాన్ని ఇవ్వటానికి ప్రభువు ఎప్పుడు కూడా సిద్ధమే. ఇంతకుముందు దైవ సేవకులు జ్ఞాపకం చేసినట్లుగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటలో ఉన్న ఆశీర్వాదాలు లేఖనాల్లో బోల్డని వ్రాయబడ్డాయి. విద్యార్థులుగా మీకు వారిని ప్రోత్సాహపరుస్తూ వచ్చిన తల్లిదండ్రులకు కూడా మన సొంత మాటలు, సొంత ఆలోచనలు అయితే వ్యర్థంగా పోతాయి, కానీ లేఖనాల్లో వ్రాయబడిన ప్రతి మాట నూరంతల ఫలితాన్ని ఇస్తుంది అనటంలో ఏమాత్రం సందేహం అక్కరలేదు. దైవ సేవకులు జ్ఞాపకం చేసినట్లుగా దైవభయం కలిగి ఉండుట అనేది అది జ్ఞానానికి మూలము అని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ విజ్డమ్ అన్నది లేఖన భాగం. బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు దేవుని యందు గుప్తములై ఉన్నవట. సహజంగా చిన్ననాటి నుంచి ఏ తరగతులను చదువుదాం, కేజీ నుండి పీజీ దాకా అందాం, సింపుల్గా అయిపోయేది ఒక మాటలో. ఎక్కడి నుండి ఎక్కడి దాకా? కేజీ నుండి పీజీ దాకా. మంచిది. ఆ చదివేవారు ఏ క్లాసులో ఉన్నా ఎవరైనా అడిగితే మీ గోల్ ఏమిటి అని అంటే, చదివేది 5th క్లాస్ అయినా నేను డాక్టర్ని కావాలి, నేను ఐఏఎస్ని కావాలి, ఐపీఎస్ని కావాలి, లేకపోతే నేను పలానా కలెక్టర్ని కావాలి. మంచిదే, ఆశ మంచిది, ఆలోచన మంచిది, ఉద్దేశం మంచిది, ఆ గోల్ అది కూడా మంచిది. అయితే తల్లిదండ్రులు ఎక్కువ మంది స్కూల్స్కి తీసుకుని వెళ్ళి, కాలేజెస్కి తీసుకుని వెళ్ళి వాళ్ళు చెప్పే మాట ఏమిటంటే, అయ్యా మా పిల్లల భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నాం అంటుంటారు. ఎక్కడ పెడతారట? మా పిల్లల భవిష్యత్తును మీ చేతుల్లో పెడుతున్నామని. వారేమో దైవ భయం కలిగి దైవ జ్ఞానం ప్రకారం వెళితే బాగానే ఉంటుంది. మరి ఎవరు నేర్పారో తెలియదు, కానీ నేను విన్న మాట మీకు కూడా అదే తెలిసి ఉంటుంది. స్కూల్స్లో నేర్పిన మాట ఏమిటంటే, దేవునికి ఇచ్చిన ప్రాధాన్యత 4వ ప్లేస్లో ఉండిద్ది. తల్లి, తండ్రి, గురువు. చెప్పట్లా మీరెవరు? నేనేమన్నా చెప్పండి. ఏ ప్లేస్ ఇచ్చారు దేవునికి? తల్లి, తండ్రి, గురువు 4వ ప్లేస్లో పెట్టారు, తీసుకెళ్ళి ఆయన్ని.
ఆయన మొదటి స్థానంలోకి రావాలి. ఆమేనండి. కొంచెం గట్టిగా చెప్పండి. దైవ సేవకులకు జ్ఞాపకం చేసినట్టుగా దైవ భయం, దేవునికి ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది అదే అసలు మన జ్ఞానానికి మూలమాట. ప్రతి విషయంలో తల్లిదండ్రుల భయం ఎంత ముఖ్యమో, టీచర్స్ భయం, లెక్చరర్స్ భయం ఎంత ముఖ్యమో, దానికన్నా ప్రాముఖ్యంగా దైవ భయం అనేది ముఖ్యం. యేసేపు అనే యవనస్తుడు ఓ సందర్భంలో మాట్లాడుతూ ఐ ఫియర్ గాడ్ అన్నాడు. నేను దేవునికి భయపడువాడను. విద్యార్థులు ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒక రకంగా, స్కూల్స్లో కాలేజీలో ఉన్నప్పుడు మరొక రకంగా, ఇంటి దగ్గరేమో టీచర్స్ చూడలేదు కదా అని, అక్కడేమో తల్లిదండ్రులు చూడలేదు కదా అని, వీళ్ళిద్దరూ లేని ప్రాంతాలు మరికొన్ని ఉంటాయి, అక్కడ ఎవరు చూడట్లేదు కదా అని. నేను అంటాను, తల్లిదండ్రులు చూడకపోయినా, మీకు నేర్పే గురువులు చూడకపోయినా, పరమ గురువు ఒక ఆయన ఉన్నాడు, ఆయన నిరంతరం చూస్తూనే ఉంటాడు. ఆ భయం నువ్వు కలిగి ఉండాలి. ఆమేనండి. విద్యార్థులందరూ దైవ భయంలో ఎదుగుదురుగాక. మరొక సంగతి, భయంతో పాటుగా ద ప్రయారిటీ టు ద లార్డ్, దేవునికి ప్రాముఖ్యత, దేవునికి ప్రాధాన్యత. ఏ విషయాల్లో? అన్ని విషయాల్లో ఇవ్వాలి. భక్తులను తల్లిదండ్రులుగా వారిని దీవించి వారి పిల్లలను కూడా తరతరాలుగా దేవుడు ఎందుకు దీవించాడు అని అంటే, వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు కనుక. ఓ సందర్భంలో దానియేలు తన స్నేహితులు వారికి ఇంచుమించుగా 3 సంవత్సరాల పాటు రాజభోజనం, కోరుకున్న ఆహారం, ఏది తినాలంటే అది తినవచ్చు, ఏది త్రాగాలంటే అది త్రాగవచ్చు. అక్కడున్న భాష నేర్చుకోవాలి. అక్కడున్న అధిపతికి వారి ముగ్గురిని అప్పగిస్తే, వారితో పాటుగా మరి కొంతమందిని అప్పగిస్తే, వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు. దేవునికి ప్రాధాన్యత ఇచ్చి వారి జీవితాల్లో ఈ రాజభోజనం తిని ఆ రాజుగారు సెలవిచ్చిన ఆ పానము తాగి, ఇంక రాజుగారి భోజనం అంటే కొదువేముంది? పెద్దోళ్ళు అంటుంటారు కదా, వడ్డించేవాడు మనవాడైతే తినటానికి కొదువే ఉండదట. ఇంకా రాజభోజనం అవి అన్ని తిని దేవునికి, దేవుని సన్నిధికి, దేవుని ఆలోచనకు దూరంగా పోయేదానికన్నా కూడా మమ్మల్ని మేము పవిత్రపరుచుకొని పవిత్రమైన ఆలోచనలతో, పవిత్రమైన ఉద్దేశాలతో, పవిత్రమైన ప్రణాళికలతో ఆయనకు దగ్గరగా ఉండటం మేలని తీర్మానం చేశారు. వారి మీద ఉన్న అధిపతి ఆశ్చర్యపోయి భయపడి, రాజభోజనం మీకు పెట్టకపోతే, రాజుగారు శాసించింది మీకు అందించకపోతే నా ఉద్యోగం ఊడిద్దేమో అన్నాడు. దానియేలు మరలా బ్రతిమాలుకొని ప్రార్థన చేసుకొని అధిపతికి మా మీద దయ పుట్టించేటట్టుగా చేయమన్నాడు. మొత్తం మీద అధిపతి ఒప్పుకున్నాడు. గమనిస్తే రాజుగారు ఏ సమయం అయితే కేటాయించాడో ఆ సమయం తర్వాత అక్కడ ఉన్న యవనస్తులందరిని తీసుకుని వెళ్ళి రాజు సమ్ముఖంలో నిలబెడితే, ఈ దానియేలు తన స్నేహితులు మిగతా వారందరికంటే 10 అంతలు ప్రముఖ స్థాయిలో కనపడ్డారట. చప్పట్లు కొడుతూ దేవుని నామమును మహింపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కారణం ఏమిటి? వారు దేవునికి ప్రాధాన్యత ఇచ్చారు కనుక. దేవునికి భయపడటం ఎంత ముఖ్యమో, దేవునికి అన్ని విషయాల్లో చివరి స్థానం కాదు, మొదటి స్థానం ఇవ్వాలి. ఆ ఫస్ట్ ప్రయారిటీ. ఈరోజు మీరు సన్నిధికి వచ్చింది దీవెనకరం, సన్నిధిలో గడుపుతుంది ఆశీర్వాదకరం. దైవజనుని యొక్క మాటను గౌరవించి దేవుని సన్నిధికి విలువించి సన్నిధికి వచ్చారు కనుక ఖచ్చితంగా మీ జీవితాలు ఆయన కార్యం జరిగిస్తారనటంలో సందేహపడాల్సిన అవసరం లేదు. ఆ విధంగా దేవునికి ప్రాధాన్యత ఇచ్చిన ఆ దానియేలు తన స్నేహితులు ఇంకొక విషయం కూడా వారి అనుభవాల్లో కలిగి ఉన్నారు. ద ప్రేయర్ టు ది లార్డ్. మొట్టమొదటి చెప్పాను ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. ద సెకండ్ వన్ ద ప్రయారిటీ టు ద లార్డ్. థర్డ్ వన్ ద ప్రేయర్ టు ది లార్డ్. మిగతా ఆ రాజ్యంలో ఉన్న జ్ఞానులందరితో పాటుగా రాజుగారి కోపం మేరకు వీరి మీద కూడా మరణశిక్ష ప్రతిపాదించబడిన పరిస్థితులు. దానియేలు దేవుని జ్ఞానం కలిగిన వాడు కనుక, దేవునికి మొదటి ప్రాధాన్యత ఇచ్చేవాడు కనుక తన స్నేహితుల్ని హెచ్చరించాడట. మిగతా వారందరితో మనందరం నశించిపోకుండానట్లు రాజుగారు ఏదైతే కోరుకున్నాడో అది దేవుడు మనకు తెలియజేసేటట్లుగా ప్రార్థన చేద్దామని వారిని హెచ్చరించాడట. విద్యార్థులు గమనించండి, మీరు ఏ తరగతుల్లో ఉన్నా, ఏ స్కూల్స్, ఏ కాలేజెస్లో ఉన్నా, మీతో ఉన్న స్నేహితులు మిమ్మలను ఆధ్యాత్మిక అనుభవాలకు నడిపించే వైపు ఉన్నారా?
ప్రార్థనకు పురికొల్పే వారి వైపు ఉన్నారా? పరిచర్యను నేర్పించే దాని వైపు నేర్పుతున్నారా? లేకపోతే లోకానుసారంగా లోకపు అలవాట్ల కొరకు, పాపపు అలవాట్ల కొరకు, శాపకరమైన అనుభవాల కొరకు ప్రోత్సహించే వారిగా ఉన్నారో మీరు ఆలోచన చేయండి. ప్రార్థనాపరులను స్నేహితులు కలిగి ఉండటం మీకు దీవెనకరం. ఆధ్యాత్మిక అనుభవాల కొరకు, సన్నిధి అనుభవాలు, పరిచర్య అనుభవాలు నేర్పించే స్నేహితులు కలిగి ఉండటం యవనస్తులకు దీవెనకరం. ఒకసారి ఆలోచన చేయండి. దానియేలు తన స్నేహితులను జ్ఞాపకం చేసుకుంటే వారిని హెచ్చరించాడట. అందరూ కలిసి ఒకే విషయం కొరకు ప్రార్థన చేశారు. దేవుడు వారికి అవసరమైన సమయోచితమైన సహాయాన్ని దయచేశాడు. తర్వాత లేఖనాలు మనం గమనిస్తే వీరు హెచ్చరింపబడ్డారు కనుక చాలామంది స్నేహితులకి ఎవరైనా ఇలా కాదు, ఇలా ఉండకూడదు అని అంటే నచ్చదు. వారు ఏది చెబితే, అదే పెద్దవాళ్ళు అంటుంటారు కదా, తానా అంటే తందానా అంటుండాలంట. ఇప్పుడు ఎవరైనా స్నేహితుడు ఇదిగో ఇలా వెళ్తున్నావు, ఇది మంచిది కాదనంటే నచ్చదు కొంతమందికి. ఇది క్షేమకరం అంటే నచ్చదు కొంతమందికి. నువ్వు చేస్తుంది బాగా చేసావు, బాగా తిరిగావు, బాగా తిన్నావు, లేకపోతే బాగా ఆ ప్రాంతంలో బాగా కనపడ్డావు అని అంటే అది ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉండదు. అది శాపకరం. దైవ భయం లేని అనుభవాలు, దేవుని జ్ఞానం లేని అనుభవాలు, అవి శాపకరమైన అనుభవాలు. దానియేలు తన స్నేహితుల్ని హెచ్చరిక చేసి అందరూ కలిసి ప్రార్థనలు ఉన్నారు. దేవుడు వారికి సరి అయిన సమాధానం, వివేచన దయచేశాడు. రాజుగారికి ఏది చెప్పాలో వారికి ఆలోచన చేస్తే దానియేలుని దేవుడు ఆ సంస్థానంలో హెచ్చించాడట. స్తోత్రం చెప్పండి, కొంచెం గట్టిగా చెప్పండి. హెచ్చరించాడు కనుక హెచ్చించబడ్డాడు. తర్వాత దానియేలు హెచ్చింపబడిన అంటే ఆ రాజు సంస్థానంలో అధికమైన స్థానంలోకి వెళ్ళిన తర్వాత తన స్నేహితుల కొరకు కూడా రికమెండేషన్ చేశాడట. ఆ సంస్థానంలో వారిని కూడా ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచాడు. స్తోత్రం చెప్పండి. హెచ్చరించే స్నేహితులను కలిగి ఉండటం, ప్రార్థనకు పురికొల్పే స్నేహితులను కలిగి ఉండటం, వాక్య ధ్యానానికి పురికొల్పే స్నేహితులను కలిగి ఉండటం మీకు దీవెనకరం. కనుక మీరు ఏ ఏ తరగతుల్లో ఇంతవరకు చదివారో, ఏ ఏ తరగతులకు మీరు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వబోతున్నారో వాటన్నిటి విషయంలో దేవుడు ఖచ్చితంగా మీకు చక్కటి జ్ఞానాన్ని దయచేయాలని, చక్కటి వివేచన దయచేయాలని, తల్లిదండ్రులు ఏదైతే పడుతున్నారో కష్టం, ఆ కష్టార్జితం వ్యర్థమైపోకుండా మీ పిల్లలకు దీవెనకరంగా ఉండాలని నేను ఆశిస్తున్నాను. ఆ విధంగా మీరు ఉండాలి అని అంటే బైబిల్ గ్రంథంలో బోల్డ్ అని ఉన్నాయి. ఇంకా దైవ సేవకుల ద్వారా మరి ప్రాముఖ్యమైన విషయాలు మనం వినబోతున్నాం. అయితే దైవభయం, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్ అనేది కలిగి ఉండండి. ద ప్రయారిటీ టు ద లార్డ్, దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. అదే క్రమంలో ద ప్రేయర్ టు ది లార్డ్, దేవునికి ప్రార్థన చేయండి. అన్ని విషయాలు దేవుడు మీకు సహాయం చేసి మీరు ఏ తరగతులకు ఎగ్జామ్స్ రాయబోతున్నారో, ఏ స్థలాల్లో రాయబోతున్నారో ప్రతి చోట ప్రతి పూట దేవుని కాపుదల మీకు తోడుగా ఉండి మిమ్మల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఇదే సన్నిధిలో మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టునుగాక. మరొకసారి అవకాశం ఇచ్చినందుకు దేవునికి హృదయపూర్వక స్తోత్రాలు తెలియజేస్తూ, అన్నయ్యకి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, ఎగ్జామ్స్ రాయబోతున్న మీ అందరికీ ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.